విజయవంతం చేయాలని జనగామ జిల్లా తరపున తెలంగాణ ప్రజాఫ్రంట్గా మేము జనగామ జిల్లా ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. మిత్రులారా, గతం నుంచి చూస్తుంటే మీరు చూస్తూ ఉన్నారు, ఏది ఆశించినటువంటి ఆదివాసీ నోరులేని బిడ్డల మీద ఆ దమనకాండ సృష్టించి ఆదివాసీ ప్రజలను బూటకపు ఎన్కౌంటర్లో చిత్రహింసలు పెట్టి అమాయక ప్రజల బూటకపు ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సభ ద్వారా మేము ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం. పేదలారా, మీరు ఇప్పటికైనా మేలుకొని ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు కొనసాగించాలి. భారతదేశంలో, ఉత్తర భారతంలో శాంతి చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కూడా తెలంగాణ ప్రజాఫ్రంట్గా జనగామ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈ నెల 24వ తారీఖున జనగామ జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తారని తెలంగాణ ప్రజాఫ్రంట్గా జనగామ జిల్లా పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజాఫ్రంట్ జనగామ జిల్లా అధ్యక్షుడిగా పాకాల వెంకన్న, తెలంగాణ ప్రజాఫ్రంట్ జనగామ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కడమంచ యాకన్న, రాష్ట్ర నాయకులు మల్లగౌడు మరియు ప్రజా సంఘాల తరఫున జరుగుతున్నటువంటి మహాసభకు పోస్టర్ ఆవిష్కరణ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మరి ఇక్కడి ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆ యొక్క సభకు హాజరై అక్కడ ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, ఈ కేంద్ర ప్రభుత్వము ఈ మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఈ దేశ పౌరులను చంపుతున్నది. ఎక్కడో బార్డర్లో పనిచేయాల్సినటువంటి పారామిలిటరీ దళాలను ఈ దేశ ప్రజలపై అమానుషంగా, అంటే ఈ ఆదివాసులకు జీవన విధానం కూడా తెలియదు, ఎలా బతకాలనో తెలియదు, అలాంటి అమాయకులపై బాంబు దాడులు విచక్షణ రహితంగా చంపుతున్నది. వారికి మద్దతుగా నిలిచినటువంటి ప్రజా సంఘాలను అర్బన్ నక్సలిస్టుల పేరుతోటి మావోయిస్టు పేరు పూసి చూపి అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఎట్లయితుంది? ఇది ప్రజల ప్రభుత్వం కాదు, ఇది కార్పొరేట్కు మద్దతుగా తెలుపుతున్నట్టు ప్రభుత్వం. కాబట్టి మనం ప్రజా ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అలాంటి సందర్భంలో మనము ఏం చేయాలనేటటువంటి అనేక విషయాలు అక్కడ చర్చ జరుగుతాయి. కాబట్టి ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా